మళ్ళీ వచ్చేసాను. వైఎస్ఆర్‌సీపీలో కూడా మీరు రాజీనామా చేయడం జరిగింది. అంటే మీకు మీరే స్వతహాగా అదే నాకు నచ్చక అతని నచ్చక. ప్రవర్తన నచ్చక నేను రాజీనామా అయితే చేశాను. మీరు వైఎస్ఆర్‌సీపీలో ఉన్నప్పుడే అప్పుడే మన జగన్‌మోహన్ రెడ్డి గారి అరెస్ట్ జరిగింది. అంటే ఆ సమయంలో మీరు అక్కడే ఉన్నారు. అక్కడే ఉన్నాను. అసలు ఏం జరిగిందప్పుడు? ఏం అంటే జరిగింది? అరెస్ట్‌కి సంబంధించి ఏది విచారణకు రమ్మన్నారు సిబిఐ. హ్మ్. ఆ విచారణ పోయినారు. విచారణలో 2 రోజులు ఏదో విచారించి అక్కడే కూర్చోమన్నారు. అక్కడి నుంచి అట్నే అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. తర్వాత మీరు రాజీనామా చేయడం జరిగిందా? తర్వాత కొన్ని అతను జైలు నుంచి బయటకొచ్చినాక బెయిల్ మీద వచ్చినాక తర్వాత చేశాను నేను. అంటే 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 కారణాలేమన్నా నాకు ఉన్నాయా? నచ్చక ఏదో వచ్చేసినాను అంతే. అంటే పార్టీకి సంబంధించి అంటే పరిపాలన నచ్చక అంటారా? ఆయన పరిపాలన ఉంది. ఆయన పరిపాలన చేయడానికి అపోజిషన్ కదా! పరిపాలన చేసేది. అంటే ఏదో నాకు నచ్చలే వచ్చేసాను. నచ్చ అంటే మీరు డాక్టర్‌గా కూడా ప్రాక్టీస్ చేశారన్నారు గదా! ఇందాక. సో, అది అంటే ఎలా మరి వదిలేసే అంటే రాజకీయాల్లోకొచ్చేసారా? మొత్తం డాక్టర్ అంటే తర్వాత ఏమన్నా మీరు అంటే దానికి సంబంధించి ఏమైనా చేయడం జరిగిందా? డాక్టర్‌కి సంబంధించి? అంటే మళ్ళా ఎట్ట కుదురుతుంది? డాక్టర్ అంటే పేషెంట్ వచ్చేతలకి హ్మ్. రెడీగా ఉండాలా. రాజకీయాల్లో ఉన్నప్పుడు న్యాయవాదులకైతే వాళ్ళు వాయిదాలు కోరుకోవచ్చు. అది వాళ్ళు ఓకే. ప్రాక్టీస్ చేసేదానికి సరిపోతుంది. ఓకే. డాక్టర్లకు పేషెంట్ వచ్చేతలకి డాక్టర్ రెడీగా ఉండాలా. రేపొస్తాడులే హైదరాబాద్ పోయినాడంటే ఏ పేషెంట్ ఆగలేరు కదా! అంటే కంప్లీట్ చేసేసారా ఎంబీబీఎస్? కంప్లీట్ చేసి ఔషధం అయిపోయి ప్రాక్టీస్ చేసినాను. ఓకే. ప్రాక్టీస్ తర్వాత చేసి తర్వాత వదిలేసినారు. 70% అయినాక వదిలేసాను. ఓకే. అదే మీరు ఇప్పుడు రాయలసీమ హక్కుల గురించి పోరాటం చేసిండ్రు. నీళ్ళ గురించి గూడా అదే రాజశేఖర్ రెడ్డి గారితో చేసిన పోరాటం గురించి మీరు ఒక అస్తిత్వం అనే పుస్తకం రాసారు. అంటే ఆ పుస్తకానికి సంబంధించి అంటే మొత్తం బుక్ మొత్తం ఇప్పుడు రాయలసీమలో ఇంకా ఆ పోరాటం జరుగుతుందంటారా? ఇంకా ఆ సమస్య ఉందంటారా? అంటే ఇప్పుడు అవి అప్పుడు ఏవైతే డిమాండ్ పెట్టామో అవన్నీ నెరవేరినాయి. ధర్మ స్టేషన్ అయితేనేమి, బ్రాడ్ గేజ్ చేయడం అయితేనేమి, గుంటకల్ టు మద్రాసు రైన్ డబ్లింగ్ చేయడం అయితేనేమి అన్ని డిమాండ్లు చేరినాయి. మంచినీళ్ళకు కూడా నీటికి సంబంధించి గాలేరు నగర్ రావడం జరిగింది. అంద్రి నీవా, తెలుగు గంగ 3 ప్రాజెక్టులు కూడా వచ్చినాయి. కాకపోతే పనులు జరగటం లేదు. పంట కాలువలు తీసి పంటలకు నీళ్లు పెట్టేది. జలాశయాలకైతే నీళ్ళు వదులుతున్నారు కానీ పంట కాలువలకు రాలేదు. కాకపోతే రాష్ట్రం విభజన అయింది కదా! ఇప్పుడు విభజన అయినాక క్యాపిటల్ ఇష్యూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్ ఆఫ్ సడన్ ఆయన నిర్ణయం తీసుకొని ఆయన విజయవాడ దగ్గర ప్రకటించుకున్నారు. అమరావతి దగ్గర. ఇప్పుడు రాయలసీమ ఆ క్యాపిటల్ విషయంలో కొంచెం అభిప్రాయ భేదాలు ఉన్నాయి రాయలసీమ వాళ్ళకు. న్యాయంగా అయితే మాకు రావాలి కదా! గతంలో కర్నూలు రాజధాని ఉన్నది కదా! ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు. ఇప్పుడు అదే రాష్ట్రమే కదా! ఆంధ్రప్రదేశ్ అయింది. తెలంగాణ విడిపోయింది. కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మేము కరోనా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంత రాయలసీమ పెద్దలకు కలిసి సమావేశాలు కూడా పెట్టడం జరిగింది. ఇంకా జిల్లాలకు పర్యటించాలనుకున్నాం. ఆ సందర్భంలోనే కరోనా వచ్చి లాక్డౌన్ వచ్చింది. 2 సంవత్సరాలు ఉన్నది. మళ్ళీ లాస్ట్ ఇయర్ అంటే ఎలక్షన్ ఇయర్ అయిపోయింది. అప్పుడు చేసిన పెద్ద ఉపయోగం లేదని 3 సంవత్సరాలు ఊరికనే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఏదన్నా ఆలోచన చేద్దాము అని అంటే చూడబ్బా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఊరుకున్నారు, మళ్ళీ మేము వస్తానే మొదలు పెట్టినారు అని అంటారని సరే ఒక సంవత్సరం ఆగి చూద్దాంలే తర్వాత ఆలోచన చేద్దాం అని అనుకున్నాం. అంటే ఇప్పుడు మీరు అంటే మీరున్నప్పుడు రాజకీయ దృక్పథం వేరు. ఇప్పుడు రాజకీయాలకి, మీరు అప్పుడు రాజకీయాలకి తేడా ఏంటి అంటారు? అప్పుడు డబ్బుల ప్రసక్తి ప్రస్తావనలు ఉండేటివి కాదు. కేవలము మా పనితనాన్ని బట్టి ప్రజలకు పలికేదాన్ని బట్టి ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితాలు కూడా దాన్ని బట్టే వస్తుండే. కాకపోతే కొంచెం పార్టీల వేవులు కూడా ఉంటాయి కదా, అవి కూడా పనిచేస్తాయి. ఇప్పుడు ఏమైంది అని అంటే పార్టీలు కూడా ఎవరు డబ్బు ఉండదో వారికే ఇస్తున్నారు. ఇప్పుడు మొన్న అయితే ఆంధ్రప్రదేశ్లో 2,000 రూపాయలు పంచినారు 80% నియోజకవర్గాల్లో. 2 అభ్యర్థులు పంచినారు. కూటమి అభ్యర్థులు పంచినారు,
వైఎస్ఆర్సీపీ ఓట్ల అభ్యర్థులు కోసం పంచినారా? ఓట్లకే ఉమ్. ఓటుకు 2000 చొప్పున పంచినారు. పంచినప్పుడు దాదాపుగా 50 కోట్లు 60 కోట్లు అవుతుంది. పార్టీలు అంత ఇవ్వలేవు కదా, 5-10 కోట్లు ఇస్తారు. మిగతాది అభ్యర్థి పెట్టుకోవాల్సిందే కదా. డబ్బులేమో ఇద్దరి దగ్గర తీసుకున్నారు, వాళ్ళ ఇష్ట ప్రకారం ఓట్లు వేసినారులేండి. అందువల్ల ఇప్పుడు డబ్బులు రాజకీయం వచ్చినాక ఇవన్నీ మనకు అది ఏదైనా చేసి మళ్ళా సంపాదించాల్సింది వస్తుంది. సంపాదించడం అంటే అప్పుకి మూట కట్టుకోవడం ఎందుకని ఇప్పుడు ఖాళీగా ఉన్నాం. అంటే అప్పట్లో అలా ఉండేది కాదంట. అలా ఉండేది కాదు. అలా ఉండేది కాదు మీరున్నప్పుడు. ఒకటి 2-3 లక్షలు ఖర్చు అయ్యేది. అది రైతు కుటుంబాల నుంచి వచ్చినాం కాబట్టి బరాయించుకునే శక్తి ఉండేది, దాని గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. అంటే మీరు ఎన్టీఆర్ గారితో వైఎస్ రాజశేఖర్ గారితో కలిసి పనిచేశారు, దగ్గర నుంచి చూశారు వాళ్ళని. అంటే వాళ్ళిద్దరికి మధ్య తేడా ఏంటి అంటారు? వైఎస్ఆర్ ఎన్టీ రామారావు పోయిన తర్వాత కదా వచ్చింది ఉమ్. వైఎస్ఆర్. పనితనం ఏముంటుంది, ఆయన తెలుగుదేశం పార్టీ అభిప్రాయాలు, ఈయన కాంగ్రెస్ అభిప్రాయాలు కదా. కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు ఈయన. అంటే ఇప్పుడు సిపిఐ పార్టీలు రానున్న రోజుల్లో కనుమరుగైపోతాయి అంటున్నారు, దానిపైన మీరేమంటారు? అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో లెఫ్ట్ ఉద్యమం బాగానే ఉన్నది. ఫస్ట్ నేను సమితికి నిలబడినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాకే చేశారు కదా. ఇప్పుడు అంత లేవు, ఉన్నాయి పార్టీలు ఉన్నాయి కానీ అంత ఓటును ప్రభావితం చేసేటంత పార్టీ నాయకులు లేరు. తగ్గింది, అప్పటికంటే ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు జమిలీ విషయానికి వస్తే అది అవసరం అంటారా? అది ఎంతవరకు ఇంపాక్ట్ ఉండబోతుంది అంటారు? జమిలీ అంటే ఒకే మార జరుగుతాయి. పార్లమెంటుకు శాసనసభకు ఒకే మార జరిగేది. ఇప్పుడు అది 29, అది ఇప్పుడు బిల్లు పాస్ అయితే ఒకవేళ ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టినారు, బిల్లు ప్రవేశపెట్టినాక అది జాయింట్ కమిటీకి పోయింది, పార్లమెంటరీ జాయింట్. ఎందుకంటే మార్పులు చేర్పులు చేసి కొన్ని పార్టీలను వాళ్ళు చెప్పిన సలహాలు తీసుకొని వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని పూర్తి 2/3 మెజార్టీ కావాలి కదా. దానికోసమని పార్లమెంటరీ జాయింట్ కమిటీకి పంపించినారు. ఇక్కడ ఏదో జరిగి ఒకవేళ బిల్లే పాస్ అయితే 29లో జరుగుతాయి ఎలక్షన్లు. 29లో పార్లమెంట్ ఎలక్షన్లు జరిగినప్పుడు 6 మాసాలు ఇటు అటు ఉన్నట్టు. ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే 6 మాసాలు ముందు పోయినారు, అవి ముందే చేస్తారు. 6 మాసాల ముందు వాళ్ళ ఇష్టం కదా, చేయొచ్చు. తర్వాత ఒకవేళ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు పార్లమెంట్ అయిపోయినాక 2 సంవత్సరాలు జరుగుతుంది. డీడేని డిక్లేర్ చేస్తారు, అది రాజ్యాంగ సవరణలో పెడతారు. డీడే డిక్లరేషన్ రాష్ట్రపతి గారికి కల్పిస్తారు. ఆయన నెక్స్ట్ పార్లమెంట్ సెషన్కు డీడే డిక్లేర్ చేస్తే 2 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నా కానీ అటువంటి అసెంబ్లీలు కూడా రద్దు అయిపోతాయి. అప్పటి నుంచి పార్లమెంటు శాసనసభ ఎన్నికలు ఒకటే మారు జరుగుతాయి. జరిగిన దానివల్ల కొంచెం ఖర్చు తగ్గుతుంది కదా. ఖర్చు తగ్గడం అయితే తగ్గుతుంది, మంచిదే. అదేం చెడ్డది అని చెప్పలేము. ఒక మారు ఎన్నికలు అయిపోతే ప్రభుత్వం కూడా, వచ్చిన ప్రభుత్వాలు ప్రజాపాలన మీద విషయం కేంద్రీకరించేదానికి, పరిపాలన మీద కేంద్రీకరించేదానికి మాటి మాటికి ఎన్నికలు రావడము, ప్రజలను ప్రభావితం చేస్తున్నది లేకుండా మంచిదే ఒకటి చేస్తేనేమో.